రాజస్థాన్కి చెందినటువంటి మంగత్ సింగ్ అలాగే మహేంద్ర ప్రసాద్ వీళ్ళిద్దరూ వేరు. వీళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు పాకిస్తాన్కి చెందినటువంటి మహిళల ట్రాప్ లో పడిపోయారు. ఆ మహిళల ట్రాప్లతో వీళ్ళు మన దేశానికి చెందినటువంటి ఆర్మీ రహస్యాలనైతే పాకిస్తాన్కి చెందినటువంటి ఈ మహిళలకి ఇస్తున్నారన్నమాట. వీళ్ళేమొచ్చేసి ఐఎస్ఐ నియమించినటువంటి హ్యాండ్లర్స్. ఇలాంటి రహస్యాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే ఇక్కడ రాజస్థాన్లో అలాగే సరిహద్దు ప్రాంతంలో మొత్తం ఆర్మీ ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఇలాంటివన్నిటి కూడా ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ అన్ని కూడా వీళ్ళకి తెలుస్తుంటాయి. పైగా వీళ్ళు ప్రైవేట్గా కూడా కొన్ని పనులు చేస్తుంటారు ఆర్మీ కంట. దానివల్ల అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతే ఈ మహిళలకి ఇవ్వడం, ఈ మహిళలు ఏమొచ్చేసి ఐఎస్ఐకి ఇవ్వడం. ఇది తంతు. వీళ్ళ మీద అనుమానాలు వచ్చి మన ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి విచారిస్తే అవన్నీ నిజమని తేలింది. 2 సంవత్సరాల క్రితం ఇషా శర్మతో ఈ మంగత్ సింగ్ కి పరిచయం ఏర్పడింది. ఆవిడ ఒక యూట్యూబర్ అన్నమాట. ఆవిడ వల్ల వీడు పడ్డాడు. వీడి నుంచి మొత్తం సమాచారం మొత్తం రాబట్టేసింది. అంతా రాబట్టేసి వాళ్ళకేమో ఇచ్చింది. అంటే మొత్తం సమాచారం అంటే ఎప్పటికప్పుడు సమాచారం. అసలైనటువంటి సమాచారం దొరికినా దొరకకపోయినా ఈ రోజు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, మిలిటరీ ఎక్కడ ఇది చేస్తుంది, ఆ ఏరియాలో ఏమి యాక్టివిటీస్ చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతో కొంత మన ఆర్మీకి ప్రమాదమే కదా. ఇలాంటి పరిస్థితుల్లో 500 మంది యూట్యూబర్లు మొత్తం గూఢాచారులుగా మారిపోయారు. మనం ఇంతకుముందు కూడా ఇంటెలిజెన్స్ వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసింది. యూట్యూబర్లు 500 మంది, మిగతా 3000 మంది, మొత్తం 3500 మంది నుంచి 4000 మంది పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచారులుగా నియమించుకుందంటే ఎంత డబ్బు వెదజల్లుతుందో చూడండి. ఈ డబ్బు అంతా కూడా సౌదీ అరేబియా, ఇరాన్, మరికొన్ని దేశాల నుంచి వస్తుంది వీళ్ళకి, ఈ ఉగ్రవాదులకి. మహిళలంటే హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ ద్వారా చాలా రహస్యాలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. ఆర్మీలో కూడా 4 దొరికారు. కశ్మీర్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా ఇంచుమించు 170 మంది 270 మంది దొరికారు. వాళ్ళందరూ కూడా పోలీసు వ్యవస్థలోనే. మిగతా వాళ్ళు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి మరొక 250 మంది దొరికారు. మొత్తం కశ్మీర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే ఒక 500 మంది వరకు ఐఎస్ఐకి పనిచేస్తున్నారు. అంటే కశ్మీర్ ఇంతకుముందు ఎంత దారుణంగా ఉండేదో మీరే చూడండి. ఇక హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇంకా ఆ రాష్ట్రాలన్నీ కూడా ఈ ఐఎస్ఐ చొరబడిపోయింది మొత్తం.